దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. సృష్టించిన సృష్టికర్తకు మనం అందరము సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడాలి. ప్రతి మానవుడు దేనికి సాగిలపడదు. ఈ సృష్టిలో సిస్టమ్ను పూజించేవారు అనేకులు ఉన్నారు. ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్తను మాత్రం మర్చిపోతున్నాము. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఆయన గురించి చెప్పడం లేదు. ఈ సృష్టిలో మానవుడు తయారు చేసిన వాటికి సాగిలపడుతున్నారు అందరూ. గాలికి కులం లేదు, భూమికి కులం లేదు, నీరుకు కులం లేదు, వేడికి కులం లేదు, ఆకాశానికి కులం లేదు. అనేకమైన మతాలు కులాలు వచ్చాయి ఇప్పుడు. దాని గురించి దేవునితో ఒక దినము, ప్రతిదినము దేవునితో ఒక దినం గడపాలి. ఈ సృష్టికి సాగిలపడకుండా మనం దేవుడు సృష్టించిన వాటికి సాగిలపడకూడదు. దేవుడు సృష్టించిన వాటికి మనం సాగిలపడే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు. దేవునికే సృష్టించిన సృష్టికర్తకు లోబడాలి. నా శరీరం నాకు నేను జ్ఞానంతో తయారు చేసుకున్నానంటే తయారు చేసుకోలేదు. నా జ్ఞానంతో నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాను అన్న దేహంలో నిలబెట్టుకోవడం లేదు. ఇది దేవునికి ఇష్టం లేదు. దేవుని కృపను బట్టి ఈరోజు మాట్లాడుకుందాం. కీర్తన భాగం 6వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. కీర్తన భాగం 6వ అధ్యాయం 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. దావీదు రాసిన మాటను దావీదు ద్వారా దేవుడు వ్రాయించాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. ఏంటి? నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. అయితే దేవుడు తయారు చేసిన ఈ దేహము మనము విస్మరిస్తున్నాము. ఈ దేహాన్ని విస్మరించి ఏమని మాట్లాడుతున్నాము? నాకంటే గొప్పవారు లేరు, నేను అనే గర్వం.